ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిత్య నిత్య ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు. ఏంటి బాలుగారు, చంపేద్దాం అనుకుంటున్నారా నన్ను? మీతో నేను చాలా కాలం కలిసి జీవించాలనుకుంటున్నాను. అప్పుడే నన్ను పైలోకానికి పంపిస్తానంటే ఎలా? అలా జరుగుంటే పీడ పోయేది. బాలుగారు, ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నారు? ఈ ఫోన్ కోసమే కదా? మీరు డ్రైవింగ్ చేయండి, నేను ఫోన్ ఇస్తాను. మీరేం టెన్షన్ పడకండి. నేను మామ్స్ మేమిద్దరం కలిసి రోజాని నిన్ను విడగొట్టకుండా ఊరుకోము. మీ ఇద్దరి మధ్య దూరాన్ని ఇంకా ఇంకా దూరం చేస్తా. జీవితాంతం మీరిద్దరూ కలవకుండా ఉండేలా చేస్తా. ఒక అద్భుతమైన ప్లాన్ వర్కౌట్ కాబోతుంది బాలుగారు. మాలతి, నిత్య బాలు బయటికి వెళ్ళారు కదా, ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం. విత్ యువర్ పర్మిషన్ పెగ్కి వెళ్తామంటావా మన ఇద్దరికి? షట్ అప్. నువ్వు ఐడియాస్ ఇవ్వడానికి మాత్రమే నా దగ్గర ఉన్నావు. అంతకు మించి ఎక్కువగా ఆలోచించుకో. ఏంటి మాలతి, నువ్వు ప్రతిసారి నా మీద ఎందుకు కోపంగా ఉంటావు? ఒక్కసారైనా ప్రేమగా ఉండొచ్చు కదా. ఎంత కాదన్నా మనిద్దరం ఒకటే కదా. జేపీ, ఇలాంటి పిచ్చివాగుడు వాగావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఓకే. అయినా నేను నీతో ప్రేమ కబుర్లు చెప్పడానికి పిలవలేదు. నువ్వు తిట్టినా గానీ కోపం రాదు, బాధ అయ్యదు. దానికి కారణం ప్రేమే అనుకుంటాను. జేపీ, మళ్ళీ మళ్ళీ నాతో తిట్టించుకోకు. ఒక ఇంపార్టెంట్ పని మీద నిన్ను రమ్మన్నాను. అర్జెంటుగా ఒక మంచి ప్లాన్ చెప్పు. నేనున్నది ప్లాన్స్ చెప్పడానికే కదా మాలతి. అయినా వెధవలకి వెధవ ప్లాన్లు ఈజీగా తడతాయంటారు కదా. నాకు తట్టడం లేదు, అందుకే నేను నిన్ను పిలిచాను. అంటే నేను ఎదవనని తిడుతున్నావా? ఆ విషయంలో డౌట్ ఏంటి? ముందు ప్రాబ్లం ఏంటో విను. అనవసరంగా టాపిక్ ని డైవర్ట్ చేయకు. సరే సరే, చెప్పు చెప్పు. రోజా బాలుల్ని విడదీయడానికి మనం చిన్న చిన్న ప్లాన్లు వేస్తున్నాం, కానీ అది అంత ఈజీగా వర్కౌట్ అయ్యేలా లేదు. ఒక మంచి ప్లాన్ కావాలి, సాలిడ్ ప్లాన్ కావాలి. ఇప్పటిదాకా బాలుకి రోజా మీద అనుమానం కలిగేలా చేశాం, కానీ బాలు స్ట్రాంగ్గా రోజాని లవ్ చేస్తున్నాడు. అంత ఈజీగా వాళ్ళ బాండింగ్ను బ్రేక్ చేయడం కష్టం అనిపిస్తోంది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, బాలుకి రోజా మీద అనుమానం కాకుండా రోజాకి బాలు మీద విరక్తి కలిగేలా ప్లాన్ చేయాలి. ఆలోచించు. మాలతి, నేను ఒక మంచి ప్లాన్ చెప్పాననుకో, నాకేమిస్తావు? హే, ఓకే ఓకే, అలా కోపంగా చూడకొచ్చి చెప్తాను. ఆలోచించాలి కదా. అది ఎస్ సూపర్ ప్లాన్ మాలతి. అదేంటో చెప్పి ఏడు. మాలతి, రోజాని చంపుతామని బెదిరిస్తే బాలు నిత్యాన్ని పెళ్లి చేసుకున్నట్టు నటిస్తున్నాడు. బాలు నిత్యాన్ని పెళ్లి చేసుకున్నాడని రోజా నమ్ముతుంది. ఈ విషయంలో తిరిగే లేదు. అయితే బాలు మీద రోజాకున్న ప్రేమ మొత్తం పక్షిలాగా ఎగిరిపోయి మబ్బుల్లా కరిగిపోయే ప్లాన్ చెప్తాను. కానీ నువ్వు నన్ను తిట్టకూడదు. తిట్లు నీకు కొత్త కాదు కదా. తిట్టినా నీకు సిగ్గులేదని ఇందాక అన్నావు కదా. చెప్పు, పర్వాలేదు. ఏం లేదు మాలతి, నిత్య బాలులు శారీరకంగా ఒకటైనట్టు మనం రోజాని నమ్మించాలి.
మత్తుండే మాట్లాడుతున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నావు? అయినా ఇదెలా సాధ్యం? బాలు అలా చెయ్యడు, నిత్య ఒప్పుకోదు. బాలు అలా చేయడేమో, నిత్య ఒప్పుకోదేమో. కానీ అలా జరిగినట్టు మనం రోజాని నమ్మించాలి. అలాంటి సీన్ మనమే క్రియేట్ చేయాలి. అదే కదా ప్లాన్ అంటే. అది ఎలా సాధ్యం? ఇప్పుడు నిత్య బాలు బయటికి వెళ్ళారు కదా. వెళ్ళారు. గెస్ట్ హౌస్ లోనో హోటల్లోనో ప్రైవసీగా ఉంటారు. అప్పుడు మనం మన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే అయిపోయింది. ఎలా ఉంది మన ప్లాన్? బాగుంది జేపీ. చీప్ ప్లానే గానీ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత నువ్వు నన్ను మెచ్చుకున్నావు. కానీ దీనికి నిత్యం ఒప్పుకుంటుందా? మనం ఒప్పిద్దాం మాల్తే. ప్లాన్ లో భాగంగా వాళ్ళు ఇంటిమసీగా ఉన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేయాలి. అదే టైంకి రోజాని అక్కడికి తీసుకురావాలి. అది మాత్రం నీ బాధ్యత. ఇదిగో టైమింగ్ కరెక్ట్ గా ఉంటే ప్లాన్ మాత్రం అద్దరిపోతుంది. తిరుగే లేదు. బాగుంది. నువ్వు చెప్పిన ప్లాను చాలా బాగుంది. వెంటనే దీన్ని అమలు చేయాలి. బాలుగారు, ఇక్కడే మనం కొన్ని రోజులు గడపబోతున్నాం. న్యూ ప్లేస్, న్యూ వెదర్, న్యూ పీపుల్. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ నీకు అనుకూలంగానే ఉంటాయి. కమ్, లెట్స్ గో. కమ్. నిత్య, ఏంటిదంతా? వెల్కమ్ చెప్తున్నారు బాలుగారు. అది కూడా అర్థం కావట్లేదా? ఈ రోజు నుండి వీళ్ళే మన కేర్ టేకర్స్. మినిట్ టు మినిట్ వీళ్ళు మనల్ని కనిపెట్టుకొని ఉంటారు. అవును మేడం. అదిగో అది చూడండి, ఎంత బాగుందో. రండి రండి రండి. కమ్ కమ్. నిత్య, 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 ఎక్కడికి? చూడండి బాలుగారు, ఎంత బాగుందో. ఈవినింగ్ ఇద్దరం స్విమ్ చేద్దామా? ఇక నుంచి మనసులో అన్నీ తీసేసి హ్యాపీగా ఉండండి. నిత్య, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు చెప్పిందేంటి, చేస్తున్నదేంటి? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? అరే బాలుగారు, కంపెనీ పని మీద వచ్చామని చెప్పాను కదా, మర్చిపోయారా? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇక్కడి నుంచి రిలాక్స్డ్ గా హ్యాపీగా ఉండండి. సరే, ముందు నా ఫోన్ నాకు ఇవ్వు. అప్పుడే తొందర ఎందుకు బాలుగారు? మీ ఫోన్ మీకు ఇచ్చేస్తానులే. ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు? కొత్త ఫోన్ కదా, నేనే కదా కొనిచ్చింది. సెట్టింగ్స్ అన్నీ అరేంజ్ చేసి ఇస్తాను. ఆ సెట్టింగ్స్ ఏమున్నా నేను చేసుకుంటాను. ముందు ఫోన్ ఇచ్చేయి. బ్యాగ్ లో ఉంది, ఇస్తానన్నాను కదా.